ఇప్పుడు మనం 8th వన్ సాల్వ్ చేద్దాం సరేనా. 8th వన్ ఏమి ఇచ్చిండు, సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. గివెన్ pair of linear equations are ఏమేమి ఇచ్చిండు మనకి 2x minus 3y equals to 19, 3x minus 2y is equals to 21. సరేనా, రాసినాం కదా. చూసుకో, ఇందులోకి నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతా. ఏం మెథడ్ వాడుతున్నా అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతా. ఇక్కడ మనకి మెథడ్ మెన్షన్ చేయలేడు కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నా వాడచ్చు, ఏ మెథడ్ అయినా వాడచ్చు మనం. సరేనా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే రెండిట్లకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రాసుకుంటా. ఎక్స్ రాద్దామా వై రాద్దామా? వై ఈక్వల్స్ టు రాద్దాం. వై రాద్దామా ఎక్స్ రాద్దామా? ఫోన్ 20 ఎక్స్ ఈక్వల్స్ టు రాద్దాం. 2x ఈక్వల్స్ టు మైనస్ 3y అటు పోతే ప్లస్ 3y. x ఈజ్ ఈక్వల్స్ టు 19 ప్లస్ 3y బై 2. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటా, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటా. అనుకున్నామా? ఇప్పుడు ఇది వచ్చి ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ 2. అప్పుడు మనకి ఏమైతుంది బ్రో అంటే 3x మైనస్ 2y ఈక్వల్స్ టు 21 అయిందా. 3 ఇంటూ 19 ప్లస్ 3y బై 2 మైనస్ 2y ఈక్వల్స్ టు 21 అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 3ని లోపలికి ఇంటూ చేస్తాం. సో నేను ఇట్లా రాసుకుంటా. వద్దు ఇంటూ చేసేద్దాం. 19 3 ఎంత, 19 1 19, 19 2 38, 19 3 57 అనుకుంటాం. 3 9 27, 3 1 3 57. 57 ప్లస్ 3 3 9y బై 3. ఇది ఖాళీ న్యూమరేటర్కి ఇంటూ చేస్తాం, డినామినేటర్కి కాదు. ఇగో ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 రాస్తాం. ఇట్లనే పోతే బిగినర్స్ మిస్టేక్. 2y ఈజ్ ఈక్వల్స్ టు 21. ఇది ఏం చేశారంటే ఒకవేళ మీకు ఎల్సిఎం అనే ప్రాసెస్ రాలేదనుకో, దీన్ని అవతలకి ఎలా కొట్టుంది, సింపుల్. అప్పుడు ఏమవుతుందన్నా అంటే 57 ప్లస్ 9y ఈజ్ ఈక్వల్స్ టు 2y ప్లస్ 21 అవుతుంది కదా. మైనస్ దట్ పోతే ప్లస్ అవుతుంది. ఈడ బై 2 అవుతుంది. 2 నాకు అవతలకి ఎలా కొట్టు. 57 ప్లస్ 9y ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2y ప్లస్ 21. 57 ప్లస్ 9y ఈక్వల్స్ టు 2 2 4y ప్లస్ 21 2 42. ఇప్పుడు ఏం చేద్దాం, వైది ఎక్కడ పెద్దగా ఉంటే అక్కడ పంపించాలి. పెద్దగా అంటే పెద్ద నంబర్ ఇక్కడ. సో 9y మైనస్ 4y ఈక్వల్స్ టు 42 మైనస్ 57. 9 4 తీస్తే 5y, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 42 మైనస్ 57. ఇట్లా రాసుకొని సబ్ట్రాక్షన్లో తప్పు చేస్తారు తెలుసా. మైనస్ 15. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 15 బై 5. ఓయ్ 15 బై 5, 5 1 5 3 y ఈక్వల్స్ టు మైనస్ 3. ఇప్పుడు ఏం చేయాలి, వైని ఇంట్లో ఎత్తేసేయాలి. సో ఏం చేద్దాం, ఇంకో పేపర్ తీసుకుందాం. ఈ గీతల పేపర్ తీసుకుందాం. అయిపోయింది కదా. సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 ఇన్ 1. మరి చీప్ ఉంది ఇది. సో ఈక్వేషన్ 1 రాసుకో. x ఈజ్ ఈక్వల్స్ టు 19 ప్లస్ 3y బై 2 కదా. x ఈజ్ ఈక్వల్స్ టు 19 ప్లస్ 3 ఇంటూ మైనస్ 3 బై 2 కదా. x ఈక్వల్స్ టు 19 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 9 బై 2. x ఈజ్ ఈక్వల్స్ టు 10 బై 2, 2 1 2 5. x ఈజ్ ఈక్వల్స్ టు 5, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3. గింతే. నువ్వు ఒకవేళ వెరిఫై చేసుకోవాలి, 4 మార్కులు పోవద్దు అనుకుంటే వెరిఫికేషన్ అని దాని కింద రాసుకొని ఏదో ఒక ఈక్వేషన్ తీసుకో. ఇచ్చిన ఈక్వేషన్ 2x మైనస్ 3y ఈక్వల్స్ టు 19 కదా. xy సబ్స్టిట్యూట్ చేస్తే 19 రావాలి మనకి. 2 ఇంటూ 5 మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ఈక్వల్స్ టు 19. 2 5 10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 9, 19. 19 ఈక్వల్స్ టు 19 వచ్చింది కదా. మన వాల్యూలు కరెక్ట్. అంతే.